నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మానసిక వికలాంగులకు అవసరమైన సేవలు అందించడంతో పాటు ఆర్థిక పరమైన పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి. 2047 నాటికి సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి నిర్మూలన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి వెంకటప్రసాద్ స్పష్టం. చిత్తూరు నగర పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నాం. చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర్. వార్తల్లోని వివరాలు. మానసిక వికలాంగులకు అవసరమైన సేవలు అందించడంతో పాటు ఆర్థిక పరమైన పథకాలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మానసిక వికలాంగులకు సేవలు చికిత్సతో పాటు పునరావాసం, ఆర్థిక పరమైన పథకాలపై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్కరూ గర్భ సమయంలో ఎలాంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ప్రశాంతతతో ఉండాలన్నారు. చిన్నపిల్లలు వచ్చే మానసిక రుగ్మతల గురించి గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే మేనరికపు వివాహాల వల్ల జరిగే అనర్థాలపై మానసిక సమస్యలను వివరించాలని సూచించారు. దీనితో పాటుగా మానసిక వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 6,000 రూపాయలు పెన్షన్ కూడా అందిస్తారని, ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ అంశాలపై లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో అవసరమైన న్యాయ సేవలు అందించడంతో పాటు అలాంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికున్న హక్కులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే ఏఎన్ఎంలు మానసిక సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి అలాంటి వారిని రీహాబిటేషన్ సెంటర్కు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి, మానసిక వైద్యుల డాక్టర్ ఉదయ్ కిరణ్, డిసిహెచ్ఎస్ పద్మాంజలి, డాక్టర్ ఉషశ్రీ, సిడిపిఓ శ్యామల, డాక్టర్ గిరి, యూపీహెచ్సి డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి మైండ్ కి సంబంధించిన దాన్ని మెంటల్ డిజార్డర్ అంటారు. డిజబిలిటీ అంటే బాడీకి ఎఫెక్ట్ అయింది. మీకు అంతా తెలిసిందేదే. మెంటల్ డిజార్డర్ అని అంటే మామూలు మనిషిని కంపేర్ చేసే వాళ్ళ దాంట్లో యాక్చువల్గా వాళ్ళు ఆలోచించే సామర్థ్యాలు కానీ, ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ, ప్రవర్తనలు మామూలు నార్మల్ మనుషుల కింద తక్కువ ఆలోచిస్తారు. సార్ చాలా బాగా చక్కగా చెప్పారు సైకియాట్రిస్ట్ గారు. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఇనిషియల్ స్టేజ్లోనే ఇప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ అనేది లేదండి, ఏ ఏజ్ కన్నా వస్తాయి. మీకు అందరికీ మనకు తెలిసిందేది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది, స్ట్రెస్ అనేది చాలా వరకు పోతున్నాము. ఈ డిప్రెషన్ ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందేదే ఇంటర్నేషనల్ యోగా డే అని మోడీ గారు కూడా వస్తున్నారు ఈ మంత్ 21st వైజాగ్లో. సో ఎందుకు ఇది పెడుతున్నారనేది మీకు అందరికీ తెలుసు. ఎంత బిజీ లైన్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనము ఒక 40-45 మినిట్స్ మనం పర్సనల్గా ట్రీట్ చేసుకొని అట్లీస్ట్ మన ఆరోగ్యం కాపాడుకునేది మనం చూడండి. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెని ఫుల్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకొని ఒక హాస్పిటల్ డెలివరీకి మనము ప్రోత్సహించి వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మనము ఆ యొక్క మెంటల్ రిటార్డెడ్ పర్సనా కాదా అని గుర్తించేటటువంటి అవకాశం అక్కడి నుంచి మొదలుంటుంది. సో బాబు పుట్టినప్పుడు ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ 2-3 నెలలకే అటు మైల్ స్టోన్స్ అంటాం కదా మనము, బిడ్డ ఎదుగుదలలో డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అవి కొంచెం డిలేడ్గా ఉంటాయి. వీడు ఏం చెప్పినా కానీ బిడ్డ పాప కానీ బాబు కానీ ఎక్కడనో చూస్తుండడం ఉండొచ్చు. అంటే బైబర్త్ ఉంటే కనుక కొన్ని ఇతరత్ర అనామలీస్తో కూడా కలుసుకొని ఇవి వచ్చేదానికి అవకాశం ఉంటాయి. అది మనం మొదటే గుర్తుపెట్టుకోవాలి, చూసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ మైల్ స్టోన్స్ డిలేడ్గా ఉన్నాయి, లేదా మనకి బాగా ఇంకొంచెం స్కూల్ గోయింగ్కి వచ్చాడు అనుకోండి, 3.5 సంవత్సరము లేదా 5 ఏళ్లలోపు బిడ్డకాయ, వాడు ఎప్పుడు చూసినా కూర్చొని డల్గా ఇలాగా ఉంటాడు, ఏం మాట్లాడుకో, తోటి పిల్లలతో కలిసి ఆడుకోకుండా ఉండడము,
లేదా అనవసరంగా చించి అవతల పడేయడం. మనం బొమ్మలన్నీ ఇస్తుంటాం పిల్లలకి, కన్స్ట్రక్టివ్గా దీన్ని తయారు చేయండి అని. అలాంటి వాటిని వాడు చేయలేకపోవడము, బొమ్మలు ఏదైనా ఇచ్చినా చించి పారేయడం, లేదా చీటికి మాటికి తగదబెట్టుకోవడం, తోటి పిల్లలతో కొట్టడము, ఇవన్నీ ఇరిటేషన్ ఉంటుందన్నమాట ఈ బిడ్డలకి. సో ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నాయా అని కూడాను మనము వాళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి, ముఖ్యంగా దీనిలో ICDS వాళ్ళ పాత్ర చాలా గొప్పది. ఏమంటే అంగన్వాడీ టీచర్సు, తర్వాత CDPOs ద్వారా, తర్వాత AML ద్వారా కూడాను మన ఆశాలు వాళ్ళు అంతా ఎప్పుడైతే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో వీటిని చూస్తూ ఉంటామో అప్పుడు కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఈ పిల్లలు మళ్ళీ బరువు తక్కువగా ఉండవచ్చు, అది కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాడు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోతాడో డెవలప్మెంట్ ఇంకా కొంచెం తగ్గిపోతుంది. 2047 నాటికి సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి నిర్మూలన ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి వెంకట ప్రసాద్ తెలిపారు. గురువారం చిత్తూరు నగర పరిధిలోని గాయత్రి నగర్లో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులచే అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 19వ తేదీన షెడ్యూల్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జూన్ 19వ తేదీన సికిల్ సెల్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సికిల్ సెల్ వ్యాధి శరీరంలో ఉన్న రక్తంలోని హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల క్షీణత, రక్త ప్రవాహం మందగించడంతో పాటు దీర్ఘకాలిక అంటువ్యాధులకు దోహదపడుతుందని, ఈ వ్యాధి సంక్రమించిన వారికి శ్వాస ఆడకపోవడం, ఆకలి తగ్గిపోవడం, కామెర్ల వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. వంశం పారంపర్యంగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ప్రధానంగా గిరిజన ప్రాంతాల ప్రజలు ఈ వ్యాధి బారిన ఎక్కువ శాతం పడుతున్నారని పేర్కొన్నారు. సికిల్ సెల్ వ్యాధికి సోకిన వారు 50 సంవత్సరాలు వారికి జీవించగలుగుతారన్నారు. ఇందులో భాగంగానే 0 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఆదివాసులకు రక్త పరీక్షలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడిన వారికి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకి సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంటే రక్తహీనత అంటే ఏమి? బాడీలో పేల్ గా ఉండడము, తర్వాత అతనికి ఒంట్లో సత్వం లేకుండా ఉండడము, అలసట, ఆయాసము, కొద్ది దూరం నడిచినా కూడా ఆయాసము, ఇటువంటి లక్షణాలు వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనకు బ్లడ్ RBC ఎలా ఉంటుంది? ఫుల్ గా మూన్ షేప్ లో ఉంటుంది. కానీ సికిల్ సెల్ ఎనీమియాలో అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఈ మన RBC ఏం చేస్తుంది? మనం ఆక్సిజన్ ని లంగ్ లో నుంచి ఆక్సిజన్ తీసుకొని మన బాడీలో ఇతర అవయాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ యొక్క RBCని పొడవలి ఆకారం సికిల్ సెల్ లో వచ్చేస్తా ఉంది. నా పేరు మూర్తి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, చిత్తూరు. ఈ దినము వరల్డ్ సికిల్ సెల్ అనిమియా డే. సికిల్ సెల్ అంటే అది ఒక రకమైన రక్తహీనత. ఆ రక్తంలో వచ్చి ఇంతవరకు సార్ చెప్పినారు, RBC సెల్స్ అనేది కొడవల ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి సికిల్ సెల్ అనిమియా అన్నారు. ఇది పర్టికులర్ గా ఏపీలో ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది, గిరిజనుల్లో. ఇక్కడ మన అదృష్టం కొద్ది ఏమంటే ప్లెయిన్ ఏరియాలో అది లేదు. అది టెస్ట్ చేయాలంటే కూడా సెపరేట్ కిట్ ఉండాలా. ఏజెన్సీ ఏరియాలో అయితే అక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ కిట్ 2-3 ఏళ్లుగా చేస్తా ఉన్నారు కిట్ ఇచ్చి. మనకి రీసెంట్ గా కిట్ సరఫరా అనేది చేయడం జరిగింది. అన్ని ట్రైబల్ ఏరియాలను మా డాక్టర్స్ వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 12,000 చిల్లర టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా కానీ పాజిటివ్ అనేది ఐడెంటిఫై కాలేదు. అట్లా సికిల్ సెల్ అనిమియా అనే ఒక పేషెంట్ గుర్తించినామంటే ఆ పేషెంట్ కు ప్రభుత్వం 10,000 రూపాయలు పర్ మంత్ ఇస్తుంది. సికిల్ సెల్ అనిమియాలో ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకడము చాలా కష్టము. అంటే 45 ఏళ్ళు కన్నా దాటి వాళ్ళు బ్రతకరు. 45 ఏళ్ళు లోపలనే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్. అట్లా పేషెంట్ ని మనం గుర్తించినామంటే ఉన్న ఆ కాలాన్ని కూడా కొంచెం హెల్తీగా లీడ్ చేసేదానికి మెడిసిన్స్ కానీ ఇంకా కొన్ని
సూచక్రియలు ఉంటుంది, దాని డైట్లు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే ఆ ఉన్న కాలానికి కూడా వాళ్ళు హెల్తీగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. చిత్తూరు నగరంలో వ్యభిచార గృహం నడుపుతున్న మహిళతో పాటు సంతపేటలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేయడం జరిగిందని చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర్ తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ బి క్రాస్ లో సుమతి అనే మహిళ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహంగా మార్చి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించి సుమతి అనే మహిళతో పాటు మరో 2 మహిళలు 4 విటులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీనితో పాటుగా చిత్తూరు సంతపేటలోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించామని, పేకాట ఆడుతున్న 11 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 40,000 రూపాయల నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సదరు గృహాన్ని శ్యామ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, అతనిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ సుగుణ, సిబ్బంది బాబు, రాజేష్, వెంకటేష్, 1 టౌన్ సిబ్బంది మునుస్వామి, నరేష్, బాలాజీ, జనార్దన్, హాజీ, రవి తదితరులు పాల్గొన్నారు. వారి వద్ద 40,000 రూపాయల డబ్బులు, 11 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కేసులో చూపెట్టడం జరిగింది. వీరందరినీ కూడా చట్ట ప్రకారం కోర్టుకు లేదంటే కేసుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధికారుల ఉత్తర్వుల మేరకు. ప్రజలకందరికీ 1 టౌన్ 2 టౌన్ మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఏమంటే, ఎక్కడైనా సరే ఈ విధంగా జన సంచారాలు లేదంటే ఫ్యామిలీలు కాపురం ఉండే చోట పేకాట కానీ బ్రోత్లింగ్ కార్డ్ని చేయడం లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం బాగుండదు. అదందరూ కూడా ప్రజలు గమనించి ఇట్లాంటివి చేసే వాళ్ళు ఎవరైనా సరే 112 కానీ లేదంటే 1 టౌన్ 2 టౌన్ సిఐల ఫోన్ నెంబర్లకు కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తక్షణం స్పందిస్తాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే వాటన్నిటి కూడా అరికట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. పేకాటలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో శివ తోటపాలెము 42 సంవత్సరాలు, వినోద్ కుమార్ తోటపాలెము 43 సంవత్సరాలు, కృష్ణయ్య 60 సంవత్సరాలు దళవాయిపల్లి యాదమరి మండలం, సత్యనారాయణ 67 సంవత్సరాలు కట్టమంచి, వాసు సంతపేట 65 సంవత్సరాలు, రామాంజనేయులు 51 సంవత్సరం కట్టమంచి, నరేష్ 47 సంవత్సరాలు యాదమరి, ప్రకాష్ రెడ్డి జీడి నెల్లూరు మండలం 47 సంవత్సరాలు, జాన్సన్ 42 సంవత్సరాలు ఇరువారం, ఎస్ చాన్ బాషా జెండామాను వీధి పలమనేరు 48 సంవత్సరాలు, స్టాబిల్ జీడి నెల్లూరు మండలం 34 సంవత్సరాలు. వీరందరికీ పేకాట ఆడడానికి ఆశ్రయం ఇచ్చింది శ్యామ్ అని తెలిసింది. అతను ప్రస్తుతం అందుబాటులో లేదు, కానీ అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణలో భాగంగా గురువారం కీలక ముందడుగు పడింది. ప్రైవేటు యాజమాన్యాలను ఒప్పించి 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాన్ని సేకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రధానమైన హైరోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రణాళిక విభాగం అధికారులు శుక్రవారం కట్టమంచి ప్రాంతంలో వెంకూస కళ్యాణ మండపం వద్ద 100 అడుగుల రోడ్డు వెడల్పు చేయడానికి అవసరమైన స్థలాన్ని సుమారు 200 అడుగుల పొడవుతో సేకరించడం జరిగింది. ఈ మేరకు ప్రహరీ గోడను తొలగించి రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించారు. ఇక్కడే మరికొన్ని ప్రైవేట్ స్థలాల నుంచి రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాన్ని సేకరించి సదరు స్థలంలోని నిర్మాణాలను తొలగించారు. శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29వ తేదీలలో నిర్వహించనున్న అర్చక పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభను విజయవంతం చేయాలని చిత్తూరు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు గురువారం ఉదయం స్థానిక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో చిత్తూరు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాణ్యం శ్రీనివాస శర్మ, సతీష్ కృష్ణమూర్తి, ఎంజి రామభద్ర మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28, 29వ తేదీలలో 2 రోజుల పాటు తిరుపతి వినాయక నగర్ కంచి మట్టం సమీపంలోని టీటీడీ ఫంక్షన్ హాల్లో రాయలసీమ స్థాయి పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ నిర్వహిస్తారన్నారు. ఈ అవగాహన సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు విజయేంద్ర సరస్వతి స్వామితో పాటు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్ధారిత అంశాలపై సంబంధిత ముఖ్య అతిథులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. వాటితో పాటు అర్చక పురోహితుల సమస్యలు, వృత్తి నైపుణ్యం పెంపు, అర్చక పురోహితుల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం, సంక్షేమ నిధి ఏర్పాటు, పురోహితులు గృహస్థులకు మధ్య తత్సంబంధాలను మెరుగుపరుచుకోవడం అనే అంశాలపై సైతం చర్చ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అర్చక పురోహితులే కాకుండా కులాలు మతాలకు అతీతంగా ప్రజలు సైతం అవగాహన సభకు హాజరు కావచ్చునని స్పష్టం చేశారు. సభకు హాజరయ్యే వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన అర్చక పురోహితులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ధర్మ ప్రచార సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో చిత్తూరు బ్రాహ్మణ సంఘం నాయకులు విఠల్ దేవ్, జ్ఞానేష్ శర్మ, విజయ రాఘవాచార్య తదితరులు పాల్గొన్నారు. చదువు పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, వాళ్ళకు తోడ్పాటు కావాలనే ఉద్దేశంతో పురోహితులకు ఒక సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయాలని స్వామివారు ఒక పెద్ద సంకల్పంతో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరూ అర్చక పురోహితులు, ఇతరులు కూడా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని సమస్యలు మనం ఉన్నటువంటి స్వామివారికి తెలియజేస్తే కంచి స్వామి దాన్ని అవగాహనతో అన్ని ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి అందరికీ అర్చక పురోహితుల్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, బ్రాహ్మణులు హాజరు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. పాణ్యం శ్రీనివాస శర్మ, అఖిల భారత తెలుగు పురోహిత అధ్యక్షుడు. శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29వ తేదీ పురోహిత సంక్షేమ అవగాహన ప్రచార సభ. దీని యొక్క ప్రధాన ఉద్దేశము జ్ఞానము, సేవ, వికాసము. వీటి ద్వారా అర్చక పురోహితులు సమాజంలో ఏ విధంగా ప్రభావితం చేయాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని పూజ్య గురుదేవులు కంచి పీఠాధిపతులు యొక్క ఆధ్వర్యంలో అర్చక పురోహితులందరికీ కూడా వారు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమాజంలో అనేక సమస్యలకి పరిష్కారము, తద్వారా ఈ సమాజానికి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాయలసీమ జోన్ ఏదైతే మన ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు సంబంధించినటువంటి అర్చక పురోహితులందరినీ కూడా ఈ యొక్క అవగాహన సదస్సుకు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అర్చక పురోహితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ సమాజానికి అర్చక పురోహితుల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రి వివేక్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
హలో అన్న గుడి ముందు ఉన్నా ఒక 5 నిమిషాలు ఉన్నా ఫోన్ చేస్తాను. హలో దాటి మన మాడిలో ఉండేటువంటి శాస్త్రంలో ఉండేటువంటి స్వామి యొక్క దర్శనమే గోవిందుడు, కలియుగ వరదుడు అని చెప్తున్నాం. కలియుగం వస్తూనే ఇక కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళే సందర్భంలో అక్కడ నారదాది వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు ఆ సమయంలో నేను కలిదేవుడిగా మళ్ళీ ఇక్కడికి ఈ ఒక క్షేత్రానికి వస్తున్నానని చెప్పారు. ఈ క్షేత్రము, ఈ కొండలంతా యోగ క్షేత్రం దీన్ని. ఇటువంటి ఈ యోగ క్షేత్రంలో మనమందరూ కూడా తిరుమల 7 కొండలు అంటూ ఉండగానే 7 చక్రాలు, అటువంటి 7 చక్రాల్లో ఉండినటువంటి సమస్త దేవతలు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ 333 కోట్ల దేవతలు ఈ శాలిగ్రామ్, ఈ కొండంతా శాలిగ్రామ్. అందుకని ఎవరు చెప్పులు వేసుకోకూడదు అంటాం. శాలిగ్రామ్ మీద మనమంతా నిలుస్తున్నాం, మన భాగ్యం. అటువంటి పెద్ద కొండనే శాలిగ్రామం. ఇక ఆయన చెప్పడానికి వీలు లేదు. ఒకప్పుడు అందరితో మాట్లాడేవాడు, ఒకప్పుడు ఆకాశరాజుతో అందరితో మాట్లాడే సందర్భంలో జనం ఎప్పుడు ఎక్కువ భక్తులయ్యారో రాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఆయన దగ్గర వచ్చి చెప్పుకుంటున్నాం, కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం, స్వామిని దర్శనం ఇస్తున్నాం. అల్పతృప్తుడు. ఒక్క పైసా మీరు వేసామనుకుంటే 10 పైసలు ఇస్తాడు. అటువంటి చాలా సంతోషపడేటువంటి వాడు. సమృద్ధిగా కురిపించాలని కూడా ఆయనకు లేదు. ఒక్క రూపాయి వేయండి చాలు అంటాడు. అటువంటి స్వామి దర్శనం చాలా అద్భుతమైనటువంటి తిరుపతి దేవస్థానం వారు కూడా ఆ యాజమాన్యం కూడా వచ్చేటువంటి ఆ ద్రవ్యాన్ని చాలా సద్వినియోగం చేస్తున్నారు. ఎన్ని పాఠశాలలు, ఎన్ని హాస్పిటళ్ళు, ఎన్ని ఛత్రాలు, ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు స్వామి ముఖాంతరంగా తాను చేయిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.